7వ వచనం నుండి చాలా విషయాలు మనం ధ్యానం చేయటానికి దేవుడు కృపను అనుగ్రహిస్తూ వచ్చారు. మనము సత్రమును గురించి ఆలోచన చేశాము, స్థలమును గురించి ఆలోచన చేశాము, పశువుల తొట్టి గురించి ఆలోచన చేశాము, గత రాత్రి నాయకుల గురించి ఆలోచన చేశాము, తర్వాత గొర్రెల కాపర్ల గురించి ఆలోచన చేశాము. మరికొన్ని ఆలోచనలు కూడా ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి వర్తమానాన్ని 2 భాగాలుగా విభజన చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇలా చెప్పుకోవచ్చు, లేకపోతే 2 వర్తమానాలు చెప్తాయి ఈ రాత్రి, జాగ్రత్తగా వినండి. ఒక వర్తమానంలో 8 వర్తమానాలు, 2 వర్తమానాలు. ఒకటి పాస్టర్స్కి వర్తమానం, రెండోది రక్షణ లేని వారికి మరొక వర్తమానం. ఈ 2 వర్తమానాలు ఈ రాత్రి మిళితం చేసి దేవుని వాక్యంలో నుండి చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. 8వ వచనంలో కాపర్లు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. 9వ వచనంలో ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. ఈ రాత్రి జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. దేవుని వాక్యంలో నుండి లూకాసు వార్తలో ఉన్న 4 కాపర్ల గురించి మీకు జ్ఞాపకం చేస్తా. శ్రద్ధగా వినండి, శ్రద్ధగా నేర్చుకోండి, ఈ మాటలు ఆలకించండి. నెంబర్ 1, మొట్టమొదటి కాపర్లు ఎవరు అని మనం ఆలోచన చేస్తే గొర్రెల కాపర్లని మొట్టమొదటి కాపర్లు అని పిలుస్తూ ఉన్నాం. రెండవ కాపర్లు ఎవరు అని అంటే దేవుని దూతలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తుందంటే వారిని కూడా కాపర్లుగానే పరిగణిస్తూ ఉన్నాడు. వారు కూడా కాపర్లే. మొదటిది గొర్రెల కాపర్లు, రెండవది చెప్పండి. రెండోది ఎవరు చెప్పండి? దేవుని దూతలు, వారు కూడా కాపర్లుగా పరిగణించబడతా ఉన్నారు. మూడవది తొట్టిలో పరుండబెట్టిన యేసుక్రీస్తు ప్రభువు కూడా మరొక కాపరి. ఆ కాపరి గురించి కూడా ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. 4వ కాపరిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనల్ని ప్రభు ప్రత్యేకంగా ఆయన సేవ కొరకు, ఆయన పరిచర్య కొరకు నమ్మకంగా ఉంటున్నాం అన్న ఉద్దేశంతో ఆ రోజుల్లో గొర్రెల కాపరులను ఎన్నుకున్నట్లుగానే ఈరోజు మనల్ని కూడా ప్రభు తన కాపరత్వం కొరకు ఎన్నుకున్నాడు. మనము ఆ కాపర్లమై ఉన్నాము అన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా ఈ రాత్రి ఆలోచన చేయాలి. మరొక మాట చెప్పాలి అని అంటే సర్వోన్నతుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు కూడా ఇశ్రాయేలుకు ఆయన కాపరిగా పరిగణించబడతా ఉన్నాడు. సో స్థూలంగా 4 కాపర్లు ఈ లూకాసు వార్తలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. మొదటిది గొర్రెల కాపర్లు, రెండోది దేవుని దూతలు అనబడే కాపర్లు, మూడవది యేసుక్రీస్తు అనే కాపరి, 4వది మనమే దేవునికి సంఘానికి కాపర్లంగా కనిపిస్తూ ఉన్నాం. ఈ 4 కాపర్ల గురించి ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. గొర్రెల కాపర్ల గురించి అవకాశాన్ని బట్టి నెక్స్ట్ డేస్లో మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని దూత, అందరూ చెప్పండి, దేవుని దూత. సో క్రిస్మస్లో ఏంజల్స్ బాగా కనిపిస్తూ ఉన్నాయి, అనేకుల్ని దర్శించారు. జకర్యాని దేవుని దూత, ప్రభు దూత దర్శించినట్లుగా మనం దేవుని వాక్యంలో చదువుతాం. ఎలిజబెత్ గారిని దేవుని దూత దర్శించింది. గబ్రియేలు దూత మరియను, అదేవిధంగా యేసోబుని దర్శించటం. ఈ రాత్రి గొర్రెల కాపరులను కూడా దర్శించటం దేవుని వాక్యంలో నుండి. పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా లూకాసు వార్తలో, మత్తయి వార్తలో రాయించిన ఇతివృత్తాంతాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దూతల దర్శనం ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో మనీ ఏంజల్స్ అపీర్డ్, చాలామంది దూతలు మనకి కనిపిస్తూ ఉన్నారు. వారిలో నుండి బైబిల్లో ఉన్న అన్నిటినీ కలిపి వారిని 4 భాగాలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి. పేర్లు ముందే మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా రాసుకోండి. మొట్టమొదటి దేవుని దూతలు హైయెస్ట్ ర్యాంక్, టాపెస్ట్ ర్యాంక్ ఎవరిది అని అంటే సెరాపులు. వారికి దేవుని వాక్యంలో చాలా ఉన్నతమైన స్థానము వారికి ఇవ్వబడింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో వారి ప్రస్తావన మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివితే, రాజైన ఉజ్జా మృతి పొందిన సంవత్సరమందు అని రాయబడుతూ కొన్ని మాటలలాగా రాయబడ్డాయి. చదువుతున్నా చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం కూడా చదువుతున్నా. 2వ వచనంలో ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఏమని రాయబడింది కింద అని పుట్నోట్లో చూస్తే మహాదూతలు. వీళ్ళు అందరికన్నా హయ్యెస్ట్ పొజిషన్ ఉన్న దూతలు ఎవరు అంటే
శరాపులు. అందరూ చెప్పండి, ఎవరు వారు? శరాపులు. వారిని గుర్తించడం ఎలాగూ అని అంటే డిస్క్రిప్షన్ కూడా, వాటి యొక్క వివరణ కూడా ఇవ్వబడతా ఉంది. మొత్తం వారికి 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటే, 2 రెక్కలతో చెప్పండి కాళ్ళని కప్పుకుంటే, 2 రెక్కలతో వారు ఎగురుతూ సంచరిస్తూ దేవుడు వారికి అప్పగించిన పరిచర్య చేస్తారు. వీరి పరిచర్య ఏంటి అని మనం ఆలోచన చేస్తే, వీళ్ళు దేవునికి అత్యంత సమీపంగా ఉండే దేవుని దూతలు. ఇంకా మిగిలిన దూతలతో పోల్చుకుంటే ఏ దూత దేవునికి అంత సమీపంగా ఉండటానికి అవకాశం లేదు. వీరిని ఏమని చెప్పొచ్చు అని అంటే, వీరు దేవుణ్ణి ఆరాధించే దూతలు. ఏ దూతలు అంటే? శరాపులు అంటే ఎవరు అంటే ప్రభువుని ఆరాధించే దూతలు, ప్రభువుని దగ్గరగా సమీపంగా ప్రభువుని తీక్షణంగా చూసే దూతలు. అందుకు వీరిని మహాదూతలు అని రాయబట్టడం జరిగింది. ఆ దూతల గురించి మనం ఆలోచన చేయాలి. రెండవ దూతలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కెరాబులు. ఎవరు చెప్పండి? వీళ్ళు కూడా వీరి గురించి మనకి మొట్టమొదటి దూతల ప్రస్తావన కనిపించే సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆదికాండం 3వ అధ్యాయంలో వీరిని గురించి మొట్టమొదటిసారిగా రాయబడతా వచ్చింది. 24వ వచనం. 24వ వచనంలో, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, కనిపించిందండి, తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు. ఎవరికి కాపర్లు వీరు అంటే? పరిశుద్ధతకు, దేవుని పరిశుద్ధతను కాపాడే కాపర్లు. వీళ్ళకి పేరెవరు పెట్టుకోవచ్చు అంటే పరిశుద్ధత కాపర్లు. వీళ్ళని కెరూబుల్ని ఏమంటారు చెప్పండి? దేవుని పరిశుద్ధతను ఎవ్రీ టైం పవర్ఫుల్గా ఉంటారు. వీళ్ళు పరిశుద్ధతను కాపాడే కాపర్లు. ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయంలో కెరూబుల గురించిన ప్రస్తావన మనకు అమితంగా కనిపిస్తూ ఉంటుంది. అది 2వ రకమైన దేవుని దూతలు. 3వ రకమైన దూతలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రధాన దూతలు అని రాయబడతా వచ్చింది. ప్రధాన దూతల్లో యోధా పత్రిక 1వ అధ్యాయంలో ఇలా రాయబడింది. 9వ వచనం. యోధా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, అయితే ప్రధాన దూత అయిన ఆర్కేంజల్ అని అంటాం, ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తగ్గించినప్పుడు. వీరు ఏ రకమైన దూతలు? వీళ్ళని ఏమని చెప్పొచ్చు? ప్రధాన దూతలు. ఉన్నారా ఇక్కడ? ఈ రాత్రి మీరు దూతలో దెయ్యాలు తీర్చుకొని వెళ్తాను, జాగ్రత్త వినండి. మొదటి దూతలు ఎవరు వీళ్ళు చెప్పండి? శరాపులు. చాలా మహాదూతలు అంటాం. ఎన్ని రెక్కలు ఉంటాయి వాళ్ళకి? 6 రెక్కలు ఉంటాయి. వాళ్ళు దేవునికి అత్యంత సమీపంగా ఉండే దూతలు, ఆరాధన చేసే దూతలు. ఆ 2వ రకమైన దూతలు ఏమని చెప్పండి? శరాపులు అని కెరూబులు అని చెప్పాము. వీరి పరిశుద్ధతను, దేవుని పరిశుద్ధతను కాపాడే కాపర్లు. వారిని గురించి కూడా ఆలోచన చేయాలి. 3వది ఏమని చెప్పండి? 3వది ప్రధాన దూతలు. అందులో ప్రధాన దూతల ప్రస్తావనలోనే వీళ్ళు ముగ్గురు మనకు కనిపిస్తూ ఉంటారు. మిఖాయేలు, రెండవ దూత గబ్రియేలు, 3వది అంతకు ముందు లూసిఫర్గా ఇప్పుడు పడిపోయిన దూతగా కనిపిస్తున్న ఈ ముగ్గురు దూతలు ప్రధాన దూతలుగా మనకి కనిపిస్తూ ఉంటారు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో కూడా దేవుని వాక్యంలో ఇలా రాయబడింది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో, పారసిక రాజ్యాధిపతి 20 దినములు నన్ను ఎదిరించను, ఇంకా పారసికుల రాజు సమ్ముఖమున నేను నిలుచుచుండగా ప్రధాన అధిపతులలో మిఖాయేలు, ప్రధాన అధిపతుల్లో, ఇందాక ప్రధాన దూత అని రాయబడింది, ఇక్కడ ప్రధాన అధిపతులలో మిఖాయేలు అనువాడు. ఇక 4వ రకమైన దూతలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మిగిలిన అన్ని రకాల దూతలను అందులో కలిపేశాను. వీళ్ళు నేనేమని పెట్టుకున్నానంటే సాధారణమైన దేవుని దూతలు. వారికి వేరు పనులు వారికి అప్పగించబడ్డాయి. కొన్ని దూతలు మన పాదములు రాయి తగలకుండా కాపాడటానికి మన ప్రక్కనే నిలిచే దేవతలు. ఇలాగ చాలా రకాలైన పనులు వారికి అప్పగించబడ్డాయి. వీళ్ళని ఏమన్నామంటే సాధారణమైన దేవుని దూతలు అన్నాం. మొత్తం ఎన్ని రకాలు చెప్పారు దూతలు చెప్పండి? మొదటిది అందరూ చెప్పండి, శరాపులు. 2వది కెరూబులు. 3వది ప్రధాన దూతలు. 4వది సాధారణ దూతలు. వీరు ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన. సో గొర్రెల కాపర్లు అన్న మొదటి కాపర్ల గురించి మనం ఏమి ఈ రాత్రి ఆలోచన చేయట్లేదు. 2వ రకమైన కాపర్లు ఏమన్నాం అంటే దేవుని దూతల్ని కాపర్లు అన్నాం. అందులో ప్రత్యేకంగా ఈ రాత్రి బైబిల్లో మొట్టమొదటిసారిగా ప్రస్తావింపబడిన
కెరూబుని గురించి ఆలోచన చేద్దాం. ఈ సందేశము ఇక్కడ ఉన్న సేవకులకి, అందరికి, విశ్వాసులకు కూడా, ప్రత్యేకంగా సేవా పరిచయంలో ఉన్న మనం ఈ కాపర్ల దగ్గర నుండి, దేవుని దూతలు అనే కాపర్ల దగ్గర నుండి ఇక్కడ కూడా ఒక 4 విషయాలు సమయాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి. అందరూ మరలా ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం దగ్గరికి రండి. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో, అప్పుడు ఆయన ఆదామును, మరి అవ్వను వెళ్ళగొట్టలేదా? అదే ఆదామును వెళ్ళగొట్టి అని ఉంది. మరి అవ్వను కూడా వెళ్ళగొట్టి, ఆదామును వెళ్ళగొట్టినంటే ఆదాములోనే అవ్వ కూడా ఉంది. అంతేగాని ఆదామును వెళ్ళగొట్టింది ఇంకా అవ్వ అక్కడే ఉంది అనేమి లేదు. ఇద్దరు వెళ్ళగొట్టబడ్డారు. వారు ఏదైనా తోటలో నుండి బయటకు వచ్చేసారు. అప్పుడప్పుడు కొన్ని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు తీసుకొని దాని మీద పెద్ద రీసెర్చ్ చేసి తొడలు బాదుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటి చాలా సింపుల్గా మనం ఆలోచన చేయాలి. ఏంటి అని అంటే, ఇద్దరు ఏం చేయబడ్డారు? వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను, అందరూ చెప్పండి, కెరూబులను, వీరిని గురించి రాత్రి సేవకులకి ఒక అవకాశం ఉంటే త్వరగా ఒక 7 విషయాలు చెప్తాను. అవకాశం లేతే 4 అన్నా చెప్తాను. అవి కూడా కుదరకపోతే 2 అన్నా చెప్తాను. కానీ వీటిని మాత్రం ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నెంబర్ 1, వారి దగ్గర నుండి విశ్వాసులైన మనము, కాపరులైన మనము ఏమి నేర్చుకోవాలి? ఇది ఈ రాత్రి మనం జాగ్రత్తగా క్రిస్మస్లో కాపరుల యొక్క బాధ్యతల గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకొరకు వారిని నియమించాడు అని అంటే, ఇందాక ముందే మీకు జ్ఞాపకం చేసినట్లుగా పరిశుద్ధతకు, చెప్పండి, పరిశుద్ధతకు కాపరులు. పరిశుద్ధతను కాపాడటమే వారి బాధ్యత. వారు ఎంత అద్భుతమైన మాట అంటే, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు. వీళ్ళని గురించి రాత్రి కొంచెం జాగ్రత్తగా మీకు జ్ఞాపకం చేస్తాం. వీరు దేనికి నియమింపబడ్డారంటే, దేవుని పరిశుద్ధతను అప్రోచ్ అవ్వటానికి ఏ పాపికి అవకాశం లేదు. ఈరోజు దేవుని సంఘ సేవకులంగా, కాపరులంగా మనం ఏం చేయాలంటే, పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. పరిశుద్ధతను ప్రజల్లో కాపాడాలి. దేవుని పరిశుద్ధతను మందిరాల్లో కాపాడాలి. దేవుని పరిశుద్ధతను కుటుంబాల్లో కాపాడాలి. దేవుని పరిశుద్ధతను వ్యక్తిగత జీవితాల్లో కాపాడాలి. కానీ విచిత్రం ఏంటంటే, సేవకుల్లో పరిశుద్ధత కోల్పోయారు. సేవకుల్లో పరిశుద్ధత లేదు. దేవుని మందిరాల్లో పరిశుద్ధత లేదు. మందిరాలన్నీ దొంగల గుహగా మారిపోయినాయి. ఇలాంటి సమయాల్లో మరలా దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, పరిశుద్ధతను కాపాడటానికి దేవుని దూతలను కాపరులుగా దేవుడు నియమించాడు. కెరూబులను దేని కొరకు నియమించాడు అని అంటే, జీవవృక్ష మార్గమును పోవుటకు వాటిని క్లోజ్ చేశారు. ఒక మాటలో చెప్పాలంటే, గస్తీ కాస్తా ఉన్నారు వాళ్ళు. నైట్ వాచ్మెన్ లాగా, పగల వాచ్మెన్ లాగా ఉన్నారు. ఎవడు ఆ మార్గంలో వచ్చినా తుత్తునీలుగా వేస్తారు. నో మ్యాన్ కెన్ అప్రోచ్. ఎవడు దాన్ని సమీపించడానికి అవకాశం లేదు. రాత్రి జాగ్రత్తగా వినండి. ఈ కెరూబుల గురించిన విషయాలు, ఈ పరిశుద్ధతను కాపాడే కాపర్లలో నుండి నేను ఒక 7 విషయాలు ఈ రాత్రి త్వరగా మీకు జ్ఞాపకం చేస్తా. రండి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయంలో వీరి గురించిన ప్రస్తావన, అద్భుతమైన ప్రస్తావన మీకు జ్ఞాపకం చేస్తా. జాగ్రత్తగా వినండి. ఏ పుస్తకాలు ఏమైనా రాయబడింది చెప్పండి? యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాల నుండి ఒక కాపర్లుగా మనం నేర్చుకోవాల్సిన ఒక 7 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా వినండి. దేనిని కాపాడటానికి అంటే వేరు చెప్పండి. దేన్ని కాపాడటానికి? పరిశుద్ధతను కాపాడటానికి. సో వీరి దగ్గర ఒక 4 విషయాలు ముందు జ్ఞాపకం చేసి నేను దేవుని వాక్యంలో మరికొన్ని విషయాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటి అత్యున్నతమైన కార్యము, విధి, వారికి ఇవ్వబడిన పని ఏంటి అని అంటే, పరిశుద్ధతను కాపాడటమే. దేన్ని కాపాడటం చెప్పండి? పరిశుద్ధతను కాపాడటమే. 2వ పని ఏంటి అని అంటే, దేవుని సింహాసనాన్ని మోయటం. దేని మోస్తున్నారు వీళ్ళు? దేవుని సింహాసనాన్ని మోసే బాధ్యత కెరూబులకు ఇవ్వబడింది, సెరాపులకు లేదు. ఎవరికి ఇవ్వబడింది అని అంటే, కెరూబులు ఏం చేయాలంటే దేవుని సింహాసనాన్ని మోసేవాళ్ళు. అందుకే కీర్తన గ్రంథం 80వ కీర్తనలో మనం చదివితే చూడండి, 80వ కీర్తన 1వ వచనంలో అద్భుతమైన మాట రాయబడతా వచ్చింది. ఇశ్రాయేలులు కాపరి ఆలకించుము, చెవియొగ్గుము, మందవలే యేసోబును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడు అయిన వాడ. ఎవరు మోస్తున్నారంట? ప్రభు సింహాసనాన్ని, ప్రభువుని
పరలోకపు సింహాసనాన్ని మోసేవారు, మందసాన్ని మోసేవారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే కెరూబులకి ఈ అవకాశం ఇవ్వబడింది. ఈరోజు మనము దేవుణ్ణి మోసేవారంగా ఉన్నామా, దేవుణ్ణి తోసేవారంగా ఉన్నామా? మన జీవితాలు ఈ పరిశుద్ధతను కాపాడే కాపర్లంగా మనము దేన్ని కలిగి ఉండాలి? ఈ మాటలు ఈ రాత్రి దేవుని వాక్యంలో నుండి మీకు జ్ఞాపకం చేస్తా. యెహెజ్కేలు 10వ అధ్యాయంలోకి రండి. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న భాగాల్లో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా ఉండండి. నేను చూచుచుండగా, 1వ వచనం చదువుతున్నాం. నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశ మండలం వంటి దానిలో నీలకాంతమైన సింహాసనం వంటిది ఒకటి అగపడెను. అప్పుడు అవసనార బట్ట ధరించుకున్న వానితో యెహోవా, కెరూబు కింద ఉన్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతి నిండా తీసుకొని పట్టణం మీద చల్లుమని చెప్పెను. 4వ వచనం చదువుతున్నా. యెహోవా మహిమ కెరూబుల పైనుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను. మరియు దేవుని మందిరము మహిమతో నిండెను. ఆవరణము యెహోవా తేజో మహిమతో నిండినది ఆయను. ఈ మాటను జాగ్రత్తగా వినండి. ఈ 10వ అధ్యాయము, 1వ అధ్యాయము, 2 అధ్యాయాల్లో నుండి నేను కనీసం ఒక 4 విషయాలన్నా మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి. కెరూబులుగా, దేవుని కాపరులుగా, సంఘ కాపరులుగా మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మనము దేవుని సింహాసనాన్ని మోసేవారు. ఎవరికి ఇవ్వబడిందండి ఈ బాధ్యత? చెప్పండి, ఎవరికి ఇవ్వబడింది? దేవుని సింహాసనాన్ని మోసే, దేవుని మహిమను మోసే, దేవుని మందసాన్ని మోసే, దేవుడు ఆసీనుడిగా ఉంటే ప్రభువుని మోసే బాధ్యత ఎవరికి ఇవ్వబడిందంటే, ఎందుకు తొట్టి దగ్గరకు వచ్చారో తెలుసా? పరలోక సైన్య సమూహం ఎందుకు దిగిందో తెలుసా? అప్పుడు దాకా ఎవరు మోసారు దాన్ని? చెప్పండి, కెరూబులు మోసారు. ఇప్పుడు ఆ ప్రభువుని ఎవరు మోయటానికి ఇష్టపడ్డారు అని అంటే ఈ తొట్టి మోయటానికి ఇష్టపడింది. పరలోక సైన్య సమూహం దిగి వచ్చి ఏమని స్తోత్రం చెప్తుంది, ఆ మోసిన తొట్టిని ఏమని పొగుడుతుంది, అక్కడ ఉన్న గొర్రెల కాపర్లకు ఏమని ప్రకటన చేస్తుందంటే, ఇదే మీ కానువాలు. ఒక శిశువు పొట్టిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పరుండుట మీరు చూచెదరు. అందరూ తొట్టిలో పండుకున్న వాళ్ళు లేరు, తొట్టిలో పండుకున్న వ్యక్తి ఒకటే. ఆ ఒక్కడి కోసము ప్రకాశమైన దేవుని దూత, దేవుని మహిమ ప్రకాశిస్తూ ఉంది. ఈరోజు దేవుని సేవకులంగా, కాపరులంగా నేర్చుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏంటంటే మనము దేవుణ్ణి మోసేవారు. చెప్పండి, ఎవరిని మోసేవారు? దేవుని సింహాసనాన్ని మోసేవారు. దేవుని సింహాసనం మన పరిశుద్ధ జీవితం మీద మోయబడతా ఉంది. మనము సింహాసనం నుండి త్రోసివేయబడిన వారం కాదు. అదే దూతల్లో ఒక దూత సింహాసనం నుండి ఏం చేయబడింది? త్రోసివేయబడింది. నరకమునకు ఒక మూలకి త్రోసివేయబడింది. కానీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనమంతా దేవుని సింహాసనాన్ని, దేవుని మహిమను, దేవుణ్ణి స్వయంగా మోసేవారంగా దేవుని సేవ కొరకు పిలువబడిన కాపర్లు. అది మొదటి లక్షణం. శరాపులకి కెరూబులకి ఉన్న వ్యత్యాసాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, శరాపులు 6 రెక్కలు ఉంటాయి, కానీ కెరూబులకి ఎన్ని రెక్కలు ఉంటాయి చెప్పండి? 4 రెక్కలు ఉంటాయి. ఎన్ని రెక్కలు ఉంటాయి? వీటిని గురించి త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాం. కెరూబులకి 4 రెక్కలు ఉంటాయి, ఉన్నారు ఇక్కడ. 4 ముఖాలు ఉంటాయి, 4 చక్రాలు ఉంటాయి. జాగ్రత్త చెప్పండి, ఏమేమి ఉంటాయి? మీరు ఎట్టున్నారంటే మంచం కోళ్ళు 4, దిక్కులు 4 అన్నట్టు ఉంది. అట్లా కాదు. కెరూబులకి ఏమేమి ఉంటాయి? 4 రెక్కలు ఉంటాయి, 4 ముఖములు ఉంటాయి, 4 చక్రములు ఉంటాయి. ఈ 4 వీటి గురించి త్వరగా మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా రండి. 9వ వచనం చదువుతున్నా. 9వ వచనం. నేను చూచుచుండగా కెరూబుల ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక చక్రము చొప్పున 4 చక్రములు కనబడెను. ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుగా ఉండెను. ఆ తర్వాత 14వ వచనం దగ్గర రండి. 14వ వచనం. కెరూబుల్లో ఒక్కొక్క దానికి 4 ముఖములు ఉండెను. ఏమేమి ముఖలు అంటవి? మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, మూడవది సింహపు ముఖము, 4వది పక్షిరాజు ముఖము. ఆ తర్వాత మొదటి అధ్యాయంలోనికి రండి. ఇదే యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయంలో నేను చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. దేవుని వాక్యంలో నుండి 4వ వచనం నుండి నేను చదువుతున్నా. నేను చూచుండగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘము గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ప్రజ్వలించుతున్న అపరంజి వంటిది ఒకటి కనపడెను. దానిలో నుండి 4 జీవుల రూపము కలిగిన ఒకటి కనపడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములు, 4 రెక్కలను కలవు. మీకు ఉన్నారు ఇక్కడ 4 రెక్కలు ఉంటాయి,
4 ముఖములు ఉంటాయి, 4 చక్రములు ఉంటాయి. సో 4 4 4 మీరు చూశారు కదా దేవుని వాక్యంలో. జాగ్రత్త వినండి. మొట్టమొదటిది చక్రముల గురించి మనం ఆలోచన చేద్దాం. చక్రములు ఒక చక్రముతో ఒక చక్రం అనుసంధానించబడ్డాయి. 4 చక్రాలు ఉన్నాయి. 4 చక్రాలు ఎలా ఉన్నాయంటే చెప్పండి. ఒక చక్రము లోపల మరొక చక్రం ఉంది. 10వ అధ్యాయం కంటే త్వరగా తీయాలి, మీరు స్పీడ్గా ఈ వాక్యాన్ని వినాలి. 16వ వచనం. కెరూబులు జరుగుచుండగా చక్రములు వాటి ప్రక్కను జరిగను. కెరూబులు నేల మీద నుండి లేవవలనని రెక్కల చాపగా ఆ చక్రములు వాటి మీద నుండి తొలగలేదు. 10వ అధ్యాయం 17వ వచనం. జీవులకున్న ప్రాణము, గట్టిగా చదవండి అమ్మా. జీవులకున్న ప్రాణము చక్రములలో ఉండెను గనుక అవి నిలువగా ఇవియో నిలిచును, అవి లేవగా ఇవియో లేచును. యెహోవా మహిమ, చదవండి. యెహోవా మహిమ మందిరపు, ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినాలి. ఆ జీవుల ప్రాణం ఎక్కడుందంట? చక్రాలు దేనికి సాదృశ్యం? ప్రాణానికి. ప్రాణం అందులో ఉందని చెబుతుంది, ప్రాణానికి సాదృశ్యం కాదు. చక్రాలు మన కాళ్ళకి సాదృశ్యం. సేవకులారా గుర్తుపెట్టుకోండి, మీరు సేవ కొరకు తిరగకపోతే మీకు ప్రాణం లేదని అర్థం. 24 hours ఏం చేయాలి? తిరుగుతూనే ఉండాలి. సేవ కొరకు తిరుగుతూనే ఉండాలంటే బజార్లో రోడ్ల మీద తిరగటం కాదు. ఇది ప్రభు మహిమను, ప్రభు మందసాన్ని మోసుకునేవాళ్ళు. కెరూబుల మీద ఆసీనుడు అయిన నువ్వు ఎటువైపు ప్రయాణం చేస్తున్నా దేవుణ్ణి మోసుకొని వెళ్తూ ఉండాలి. ఎటువైపు ప్రయాణం చేయాలంటే చాలా డిస్క్రిప్షన్, అద్భుతమైన డిస్క్రిప్షన్ నాకు ఈ అధ్యాయంలో నుంచి నీకు కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా చూడండి. ఆ కెరూబుల దగ్గర నుండి నేను చదువుతున్న కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. 9వ వచనం మరలా రండి. 9వ వచనం. నేను చూచుండగా ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక చక్రము చొప్పున 4 చక్రములు కనబడతా ఉన్నాయి. నా 10వ వచనంలో 4 చక్రములు ఏకరీతిగా ఉండి ఒక్కొక్క చక్రములో మరి ఒక చక్రం ఉన్నట్లుగా కనిపిస్తా ఉన్నాయి. అవి జరుగుచుండగా 4 వైపులా జరుగుతున్నట్లుగా ఉండెను. వెనుకక తిరుగక ఎడిపోవాలి మనం? ముందుకే తప్ప ఎట్టి పరిస్థితుల్లో వెనక్కపోవటానికి ప్రాణం అంతా ఎక్కడుంది? అంతేగాని మంచం వేసుకొని పడుకోవటానికి కాదు మనం పిలువబడింది. ఈ క్రిస్మస్ సీజన్లో రే అనక పగలనక సమయం అనక అసమయం అనక దేవుని మందసాన్ని, దేవుని బరువుని, దేవుణ్ణి మోసుకొని స్వయంగా పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన ప్రభువును మోసుకొని ఎక్కడ తిరగటానికి అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి దగ్గరికి, ప్రతి మనుషుని దగ్గరికి మనం ముందుకు పోయేవారమే తప్ప ఎక్కడికి వచ్చేవాళ్ళం కాదు. చెప్పండి, వెనక్కి వచ్చేవాళ్ళము కానే కాదు. ఈ చక్రముల గురించి చాలా చెప్పాలన్నది కానీ టైం సరిపోదు. ఈ చక్రాల గురించి ఆపేద్దాం. ఇక్కడ ఏం చేయాలి? మీ కాళ్ళతో, మనకు 2 కాళ్ళు ఉన్నాయని దేవుడు ప్రేమించి మనకి 4 కాళ్ళు ఉన్న చక్రాలు ఉన్న కార్లు ఇస్తే ఆ కార్లు కూడా పెట్రోల్ పోయలేక ఏం చేయలేక ఇంట్లో పెట్టుకొని ఉంటున్న దరిద్రులకి చెప్తున్న ఒక మాట ఏంటంటే, మీరు దేని కొరకు పిలువబడ్డారు అని అంటే చెప్పండి. సేవ కొరకు పిలువబడ్డారు. మీరు దేవుణ్ణి మోసుకొని, పరలోకపు రాజును మోసుకొని, గాడిద కూడా 4 చక్రాలు ఉన్నది, చక్కగా మోసింది. యెరూషలేములో అది మోస్తా ఉంటే ఓసన్నా జయము అని పాడుతూ ఉన్నారు. కానీ మనం మోస్తుంటే, ఎందుకనంటే ఆ చక్రాల్లో ప్రాణం ఉంది అని మీరు వివేచించట్లా, మీరు గుర్తించలా. అది ఉంటే ఆగం మనం. అది తెలిస్తే మనం ఇంట్లో కాముగా కూర్చోం. మనము దేవుని పరిచర్య కొరకు పిలువబడిన వారం నడవటానికి రోగమైనా, శ్రమైనా, ఇబ్బంది అయినా, కష్టమైనా, వర్షమైనా, తుఫానైనా, చలి అయినా ఎక్కడ పోవాలి చెప్పండి? ముందుకే పోవాలి. ఒకదానితో ఒకటి. ఈ కెరూబులు ఒకదానితో ఒకటి, చక్రములో చక్రం ఉంది. సేవకులందరూ ఒకరితో ఒకరు ఐక్యత కలిగి, సమాధానం కలిగి ముందుకు పోవాలి తప్ప ఒకడు ముందుకు పోతుంటే ఒకడికి వెనక్కి వెళ్ళటానికి లేదు. సర్దార్జీలు ఉన్నారు. సర్దార్జీలు అంటే తెలుసా? అది తెలియకపోతే ఏం బాధ లేదు. సర్దార్జీలు 4 కార్లు ఎక్కారంట. వాళ్ళకి మధ్యలో కారు టైర్ పంచర్ అయింది. దిగారు 4 దిగి, అరే దాన్ని తొయ్యండి రా అన్నాడంట స్టార్ట్ అవటానికి. ముందు ఒక ఇద్దరు, వెనక ఒక ఇద్దరు పోయి తోస్తా ఉన్నారంట. సర్దార్జీలు ముందుకు ఒక ఇద్దరు పోయారు, వెనక ఇద్దరు పోయి ఏం చేస్తున్నారంట? లోపల ఉన్నోడు చెప్తుంటారే 4 టకటగా దిగారంట. వాడు ఏం చేస్తున్నాడు? కొంతమంది ఇలాంటి సర్దార్జీలు ఉన్నారు సేవకుల్లో. ఏమనుకోమాకండి. ముందుకు పోతుంది బండి,
వెనక్కి పోదు. తోయటం మాత్రం కష్టపడి తోస్తూనే ఉంటారు. ముందు ఒక ఇద్దరు ఉంటారు, వెనక ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఎవరు ఏకమత్యం కానీ సమాధానంతో కానీ ఉండనే ఉండరు. ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రెండో విషయం చెప్తారు. రెండోది 4 ముఖాలు ఉన్నాయి. ఏ ముఖాలు ఉన్నాయని చెప్పండి? 4 ముఖాలు. మొదటి అధ్యాయంలోనికి రండి. మొదటి అధ్యాయంలో ఉన్న ముఖాలలో ఒక చిన్న ముఖం మారింది. అది కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏమేమో ముఖాలు మొదటి అధ్యాయంలో కనిపిస్తున్నాయి మనకి? వచనం చదవండి. మొదటి అధ్యాయం యేసుకేలు గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం. ఆ 4 ఎదుట ముఖరూపములు, ఎదుట ముఖరూపం అంటే ఫ్రంట్ ముఖరూపం ఎలా ఉందంటే మానవుని ఒక వంటిది. కుడివైపున ఉన్నది ఎలాంటి చెప్పండి? సింహము. ఎడమ వైపున ఉన్నది ఎలాంటిది? ఎద్దు ముఖము. 4వ దానికి ముఖం ఏంటి? పక్షిరాజు ముఖము. ఇవి 4 మన సేవా జీవితాన్ని కొలిచే ముఖాలు. ఇవేంటో మీకు జ్ఞాపకం చేస్తాం. మానవుడు ముఖం దేనికి సాదృశ్యం అంటే జ్ఞానానికి సాదృశ్యం. భూమి మీద మానవుడికి తప్ప ఇంకా ఏ జీవికి దేవుడు జ్ఞానమునివ్వనే ఇవ్వలేదు. సేవ చాలా జ్ఞానంతో చేయాలి అని తెలియజేసేది ఏ ముఖం అంటే జ్ఞానము తెలియజేసే ముఖం మానవుని ముఖం. రెండోది సింహముఖం. కుడివైపున ఏముందంటే రైట్ సైడ్ ఏముంది చెప్పండి? సింహముఖం. సింహం దేనికి సూచనంటే ఇట్ ఈజ్ ఎ పవర్, స్ట్రెంగ్త్, శక్తికి సూచన. సేవ ఎలా చేయాలి కాపరులారా చెప్పండి? శక్తితో, బలంతో, అంతేగాని భయంతో వణుకుతో చేయటానికి కాదు మనం పిలువబడింది. శక్తితో చేయటానికి పిలువబడ్డం. ఇటువైపున ఎడమ వైపున ఉన్న ముఖం ఏంటని చెప్పండి? ఎద్దు ముఖం. ఏ ముఖం చెప్పండి? ఎద్దు దేనికనంటే పని చేయటానికి, ఎద్దు దేనికనంటే సేవ చేయటానికి, ఎద్దు దేనికనంటే కష్టపడటానికి. మనం ఎలా సేవ చేయాలంటే ఎద్దులాగా కష్టపడి మనము నూర్చేవారంగా ఉండాలి. 4వది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పక్షిరాజు ముఖం. పక్షిరాజు దేనికి సూచిస్తుంది అనంటే ఇట్ ఈజ్ ఎ వేగం. దేనికంటే చెప్పండి? పక్షిరాజు చాలా దానికి ఉన్న వేగం ఇంకా దేనికి ఉండనే ఉండదు. అందుకే ఈగల్ అనేదాన్ని చాలా మందికి వేగానికి, స్విఫ్ట్కి వాడుతూ ఉంటాం. అంటే మన పరిచర్య ఎలా ఉండాలి అని అంటే జ్ఞానముతోనూ, చెప్పండి రెండోది శక్తితోనూ, మూడోది కష్టముతోనూ, బాగా ఎద్దులాగా పనిచేసే వారంగా, 4వది మనం ఆలోచన చేస్తే వేగముతో పరిచర్య చేయాలి. కానీ 10వ అధ్యాయంకి వచ్చేకల్లా ఈ 4 ముఖాల్లో ఒక ముఖం లేదు, ఒక ముఖం వచ్చింది ప్రత్యేకంగా. ఆ ముఖాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. 10వ అధ్యాయం 14వ వచనంలోకి రండి. 10వ అధ్యాయం 14వ వచనం. కెరూబుల్లో ఒక్కొక్క దానికి 4 ముఖములు ఉండెను. మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, మూడవది సింహం ముఖము, 4వది పక్షిరాజు ముఖము. ఏమి ఎగిరిపోయింది ఇక్కడ? ఎద్దు ఎగిరిపోయింది. ఏమొచ్చింది అని అంటే కెరూబు వచ్చింది. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తా. 5వ ముఖం అని కాదు, ఇక్కడ 4 ముఖాలే. కానీ ఎవరైతే దేవుని సేవను కష్టంతో చాలా బాధ్యతగా ఎద్దులాగా చేయగలుగుతారో వారి సేవ ఎలా మారిపోద్ది అంటే పరలోకములో ఉన్న దేవుని దూతలు చేసే సేవలాగా మారిపోతుంది. రోజు మనం కష్టపడకుండా పరలోకపు కెరూబుల్లాగా ముఖం రావాలంటే అవదు. మిగతా మొగాలన్నీ అలాగే ఉన్నాయి. మానవ ముఖం జ్ఞానంతోనే చేయాలి. రెండోది చెప్పండి, పక్షిరాజు వలె వేగముతోనే చేయాలి. సింహం ముఖం వలె శక్తితోనే చేయాలి. కానీ ఎద్దులాగా తన కామందిని ఎరిగి కష్టపడి నూర్చి కాడిని మోసి ఎంత ప్రయాసపడితే ఆ రోజున మనం పరిచర్య ఎలా మారిపోతుందంటే పరలోకములో ఉన్న కెరూబుల పరిచర్యలాగా మారిపోతుంది. ఇవి 4 ముఖాల గురించి మీకు జ్ఞాపకం చేశాం. ఎన్ని చెప్తున్నా జాగ్రత్త ఉన్నారు. ఇక్కడ 4 చక్రాలు అయిపోయినాయి, ఇంకా అరిసెలు ఉన్నాయి. కీర్తనగారు ఏమన్నా ఉన్నాయి? అరిసెలు ఉన్నాయన్న. దేవుడు స్తోత్రం. మొట్టమొదటి దేవని చెప్పారంటే కెరూబులు దేనికి కాపర్లు అంటే పరిశుద్ధతకు కాపర్లు. రెండోది ఇప్పుడు అంతా చెప్పింది ఇదంతా 4 ముఖాలు, 4 చక్రాలు, 4 రెక్కలు, ఇవన్నీ దేనికనంటే దేవుని సింహాసనాన్ని మోయటానికి. దేనికంటే చెప్పండి? దేవుని సింహాసనాన్ని మోయటానికి. దేవుని సింహాసనం అలాగ మొయ్యాలి, వేగంగా మొయ్యాలి, బలంగా మొయ్యాలి, శక్తివంతంగా మొయ్యాలి, జ్ఞానంతో మొయ్యాలి. పిచ్చి పిచ్చిగా ఉండకూడదు. సేవకులారా గుర్తుపెట్టుకోండి. మనము దేవుడు ఒక మాట చెప్పమంటారా? కొత్త నిబంధనలో నన్ను ప్రోత్సాహపరిచిన, అద్భుతంగా ప్రోత్సాహపరిచిన మాట ఏంటంటే దేవుని దూతలకు అప్పగింపబడిన పరిచర్య మనకు అప్పగింపబడింది. మనము దేవుని దూతల కన్నా టాపెస్ట్ అనమాట. ఇంకా మనల్ని మించిన ఏ దూత కనిపించనే కనిపించదు. ఒక రోజున దేవుని దూతలకు కూడా తీర్పు తీర్చే అంత పవరు సంఘ సేవకులైన మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉండడం. వీఆర్ వెరీ పవర్ఫుల్. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏమని చెప్పాను? పరిశుద్ధతకు కాపర్లు. రెండోది ఏమని చెప్పాను?
దేవుని సింహాసనాన్ని, దేవుని మందిరాన్ని, మందసాన్ని మోసేవాళ్ళం. మూడో లక్షణాన్ని మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి. మరలా దేవుని వాక్యంలో నుండి మొదటి అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయంలో మరొక లక్షణాన్ని చెప్పేసి నేను ముందుకు వచ్చేస్తా, జాగ్రత్తగా వినండి. మిగిలిన కెరూబులకు శరాపులకు ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే, శరాపులలో 6 రెక్కలు ఉన్నాయి. అవి దేవునికి చాలా దగ్గరగా ఉండేవి, అన్నిటికన్నా టాపెస్ట్ మహాదూతలు అని రాయబడ్డాయి. కానీ కెరూబులు ఎలాంటి అనంటే ఇవి అగ్నిమయం. అగ్ని జ్వాల అని కనిపిస్తుంది అనుకుంటున్నారా? అగ్ని జ్వాల ఎవరు అని అంటే అదే కెరూబు. వాళ్ళు భయంకరంగా దహించేవాసేవారు. ఏమని రాయబడిందో చూడండి. మొదటి వచనం 4వ వచనం నుండి నేను చదువుతున్నా. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచున్నది. ఉన్నారండి? యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం. ఉత్తర మేఘము గోళమోలే గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను, గాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుతున్న అపరంజి వంటిది ఒకటి కనబడెను. 12వ వచనం నుండి చదువుతున్నా. అవన్నీ చక్కగా ఎదుటికి పోవచ్చున్నవి, అవి వెనుకక తిరగక ఆత్మ ఏ వైపుకు పోవచ్చుండినా ఆ వైపుకే పోవచ్చుండి. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానము. ఆ అగ్ని జీవుల మధ్యను అటు ఇటు వ్యాపించను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచున్నది. మెరుపు తీగలు కనబడే రీతిగా జీవులు అటు ఇటు తిరుగుచుండెను. దీని దగ్గర మరొక లక్షణం ఏంటి అని అంటే, మొట్టమొదటిది పరిశుద్ధతకు కాపర్లు, రెండోది దేవుని మోసే దేవుని దూతలు, మూడోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అగ్నితో సమానమైన వారు. వీళ్ళు అగ్ని రూపము కలిగిన వారు. ఓ సేవకుడా, నువ్వు పరిశుద్ధాత్మ అగ్నితో నిత్యము మండుతూ ఉండాలి. అంతేగాని నువ్వు ఆత్మలో ఆరిపోయిన వాడివైతే నువ్వు పనికిరావు దేవుని సేవకి. ఈ కెరూబుల దగ్గర నుండి నేర్చుకునే పాఠం ఏంటంటే, ప్రతి సేవకుడు అగ్ని జ్వాలామయంగా ఉండాలి. నిన్ను ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టేంత ఉండాలి. యేసుక్రీస్తు అనే కాపర్ను ముట్టుకుంటే ఏమైంది చెప్పండి? రక్తధార ఏమైపోయింది? వెంటనే 1 గంట పట్టిందా? డాక్టర్ల దగ్గరికి ఎన్ని సంవత్సరాలు పోయింది? ఎంత అక్కడ రోగం చేత తిప్పలబడింది అని రాయబడలా, వైద్యుల చేత తిప్పలబడిను అని రాయబడింది. మనం ఎలాంటి వారు అని అంటే, వీఆర్ ఫైర్ ఫిల్లర్స్. మనం ఎలా ఉండాలి అని అంటే, అగ్ని స్తంభం లాగా దేవుడు నిన్ను సంఘంలో పెట్టాడు. నువ్వేమైపోయాను? అగ్ని లేదు, అగ్ని స్థానంలో బుగ్గు వచ్చింది. ఈరోజు దేవుడు మనల్ని ఎలా పెట్టాడు అని అంటే, ఆ 12వ వచనం ఎన్నిసార్లు చదివానో, 13వ వచనం, ఆ జీవుల రూపం మండుచున్న అంటే, మండుచున్న అన్న మాట అది పాస్ట్ టెన్సా లేకపోతే ఏ టెన్సుల్లో చెప్పండి? అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నిరంతరము మండుతున్న, మండిపోయినా, మాడిపోయినా అని కాదు. మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని సేవకులారా, మీరు నిత్యము మండుతూ ఉండాలి. ఒక సేవకుడు యేసుక్రీస్తు ప్రభు కన్నా ముందు వచ్చాడు. ఆయన గురించి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇతడు ప్రకాశించుచున్న ఎవరైనా బాప్తిసం ఇచ్చు యోహాను గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం అంటే, ఇతడు మండుచు ప్రకాశించున్న దీపము దివిటి అయి ఉన్నాడు. ఈరోజు సేవలో ఉన్న వారందరూ మండుతూ ఉండాలి, అనేకులను మండిస్తూ ఉండాలి. అదవుతుందా? యేసుక్రీస్తు ప్రభుతో నడిచిన ఎమ్మాయి దారిలో నడిచిన 2 శిష్యులు ఏమంటున్నారు? ప్రభు మాట్లాడుతూ ఉంటే మా హృదయాలు ఏమవుతున్నాయి? మండుతూ ఉన్నాయి. ఈ రాత్రి మనం అనేకులను మండించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న కాపర్లో మనం కెరూబుల దగ్గర నుండి నేర్చుకుంటున్న సత్యాలు ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎన్ని విషయాలు చెప్పానండి? మొదటిది, మనం ఎలాంటి వారము అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధతను కాపాడే కాపర్లు. రెండోది ఏమని చెప్పాను? మనం ఎలాంటి వారము అని అంటే దేవుని సింహాసనాన్ని మోసేవారం. మూడోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అందరూ చెప్పండి, ఎలాంటి వారం మనం? అగ్ని వంటి జ్వాలామయముగా పిలువబడిన వారం. నాలుగోది మీకు జ్ఞాపకం చేస్తా, నిర్గమాకాండంలోనికి రండి. నిర్గమాకాండంలో ఈ కెరూబుల గురించి 1-2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి. నిర్గమాకాండం 25వ అధ్యాయంలో మందసము పైన కరుణాపీఠం మనకు కనిపించింది కదండి. మందసం పైన కరుణాపీఠంలో నుండి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. 25వ అధ్యాయం 7 మాటలు చెప్దాం అనుకున్నా కానీ టైం సరిపోదు. ఈ 4వ మాటతో నేను కాపర్ల ఉద్దేశాలు ముగించేస్తాను. 25వ అధ్యాయానికి రండి. 25వ అధ్యాయం నేను చదువుతున్న 19వ వచనం నుండి 18వ వచనం కూడా. మరియు తీశారండి, నిర్గమాకాండం 25వ అధ్యాయం 18వ వచనం. మరియు 2 బంగారు కెరూబులను చేయవలను, కరుణాపీఠం యొక్క 2 కొనలను
నకిషీ పనిగా చేయవలను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులు దానితో ఏకాండముగా చేయవలను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కల గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒకదానికొకటి ఎదురుగా ఉండవలను. ఈ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద ఉంచవలెను. ఈ మాటను కూడా జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, ఆ కరుణాపీఠం పైన, కరుణాపీఠం వైపు వాళ్ళ తలలు వంచుకొని ఒకళ్ళు వదరు ఎదురుగా ఉండి తమ తలలు వంచి కరుణాపీఠాన్ని ఆరాధించే కెరూబులుగా ఉన్నారు. ఇంతకీ మెర్సీ సీట్ ఎవరు, ఈ కరుణాపీఠం ఎవరు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదివితే, మేము ధైర్యముతో దేవుని కృపా సింహాసనం యొద్దకు చేరుదము. ఈ కరుణాపీఠం దగ్గరికి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇవి 2 దేనికి సూచనగా ఉన్నాయి అనంటే, కెరూబులు ఆరాధనకు సూచనగా ఉన్నాయి. ఆ కరుణాపీఠం ఎదుట ఒకరు ఎదురు ఒకళ్ళు, వారి ఇరువురు దేవుని ఎదుట సాగిలపడిన వారుగా కనిపిస్తూ ఉన్నారు. ఆ కరుణాపీఠము యేసుక్రీస్తుకు ప్రతీకగా ఉంటే, మనము దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకొని ఒకరి ఎదుట ఒకరు తగ్గింపబడిన వారై ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి, ఎవరిని గణపరచాలి అనంటే ప్రభువుని గణపరిచే వారంగా ఉండాలి. ఎన్ని మాటలు చెప్పానండి? 4 విషయాలు చెప్పాను. మొదట ఏమని చెప్పాను? ఓ కాపర్లారా, ఈ కెరూబుల దగ్గర నుండి నేర్చుకోవాల్సిన మొదటి మాట ఏంటంటే, మనము పరిశుద్ధతను కాపాడే కాపర్లం. రెండోది, దేవుని సింహాసనాన్ని మోసే కాపర్లం. మూడోది చెప్పండి, అగ్ని వంటి ఆయన, మన దేవుడు ఎలాంటి వాడంట? దహించు అగ్ని వంటి వాడు. అంత అగ్ని తట్టుకోవాలంటే కెరూబులు కూడా అగ్ని మోయాలంటే, అగ్నిని మోసేవాడు అగ్నిగా లేకపోతే ఎలా ఉంటాడు? బుగ్గి అవుతాడు. అప్పుడప్పుడు మన దేవుడు దహించు అగ్ని, కానీ మనకు మాత్రం ఏమీ లేదు, చెక్కలు. అందుకే కాలిపోతున్నాం, సేవలు కాలిపోతున్నాయి, పరిచర్యలు కాలిపోతున్నాయి. పేతురు గారు, క్షమించండి, పౌలు గారు చాలా చక్కగా చెప్పారు. ఎవడైనా బంగారము వెండి వెలగల రాళ్ళతో కాకుండా కర్ర గడ్డి కాయలతో కట్టుకుంటే వాళ్ళ పరిచర్య ఒక రోజున అగ్నియే పరీక్షించినప్పుడు ఏమైపోతుంది? కాలిపోతావు, జీతం మాత్రం మిగులుతుంది నువ్వు చేసిన పరిచర్యకి. మనము అనేకుల్ని మండించడానికి పిలువబడిన కెరూబులం. 4వది, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని ఎదుట సాగిలపడి, కరుణాపీఠం ఎదుట సాగిలపడి ఆరాధన చేసే ఆరాధికులుగా ఉండటానికి మనం పిలువబడ్డాం. కాపర్ల యొక్క సంఘ కాపర్ల గురించి నేను ఆపేస్తాను. 2వ భాగం దగ్గరికి రండి. అదేంటి అంటే, మరొక కాపరి మనకి క్రిస్మస్లో కనిపిస్తా ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు అనే కాపరి. ఈ కాపరి భూలోకంలోకి రాకపోతే కెరూబులకి మనకి మధ్య సమాధానం ఉండేది కాదు. ఒక మాట చెప్తా. ఈ మాట ఏంటి అనంటే, అదిగో ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో మూసివేయబడి కాపు కాస్తున్న పరిశుద్ధతను సమీపించడానికి ఎవడు వచ్చినా తుత్తినీయులుగా చేసే ఆ మార్గాన్ని తెరవగలిగిన ఏకైక కాపురి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వచ్చి అప్పుడు దాకా మూసివేయబడిన ఆ ద్వారాన్ని ఏం చేశాడు చెప్పండి? ఒక్కసారిగా ఓపెన్ చేశాడు. ఇంకా ఎవడో దాన్ని మూయటానికి అవకాశం లేదు. యేసుక్రీస్తు అనే ఈ కాపరిని గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, 4 స్తంభాలుగా పిలువబడుతున్న 4 భక్తులు ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రికలో మనం చదివితే ఎవరెవరిని అపోస్తలుడైన పౌలు గారు మూల స్తంభాలు అని చెప్తున్నారంటే, మొదటిది ఎవరు రాయబడింది? యాకోబు, పేతురు, కేఫా, యోహాను అనే వారు యెరూషలేములో ఎలాంటి వారంటే స్తంభములుగా ఎంచబడిన వారు. ఆ మాట చదువుతారు. ఒక మాట గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు కలిసి ఉంటాయి. ఒక మాట చదువుతున్నాను నేను, జాగ్రత్తగా ఎవరైనా చదవగలిగే వారు ఉంటే బిగ్గరగా చదవచ్చు. గలతీయులకు రాసిన పత్రిక, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్ని జనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులు ఉండటం వలనని చెప్పి తమతో పాలివారమని సూచనకు నాకును బర్నబాకును కుడి చేతినిచ్చాను. నేనేమంటానంటే 4 పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్. ఎవరు అనంటే వీళ్ళు 4. ఎవరెవరు? అపోస్తులైన పౌలు, మిగిలిన 3. పౌలు ఎవరిని 3 స్తంభాలు అంటున్నాడో వాళ్ళని కూడా కలుపుకుంటే ఆ తొలితరము సంఘము ఈ 4 పిల్లర్స్ మీద నిలబడ్డది. ఎవరెవరు? పౌలు గారు, 2వది యాకోబు, యేసుక్రీస్తు తమ్ముడైన యాకోబు, 3వది పేతురు, 4వది ఎవరు చెప్పండి? యోహాను. ఈ 4 ప్రభువుని గురించి చెప్పిన కాపరత్వంలో నుండి 4 మాటలు చెప్పేసి
ఆయన లేకపోతే ఇదిగో గొర్రెల మంచి కాపరి. యోహాను భక్తుడు ఏమని చెప్తుందంటే ఆయన గురించి, ప్రభువుని గురించి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10-11 వచనాలు నేను చదువుతున్న, జాగ్రత్త వినండి. ఈ కాపరి లేకపోతే మనం ఎప్పుడు ఎన్నడూను ఎక్కడికి ఏ సమయంలో కూడా ప్రభువుని సమీపించడానికి అవకాశం ఉండేది కాదు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. కెరూబులు కాస్తున్న ఈ జీవవృక్షమునకు పోవు మార్గాన్ని ప్రవేశించడానికి ఎవరికి అవకాశం లేదు. కానీ కొత్త మార్గం వేశాడు ప్రభు. ఏంటి ఆ మార్గం తెలుసా? ఆయన శరీరం అనే మార్గం ద్వారా జీవవృక్షం దగ్గర పోవటం ఏంటి, నేరుగా జీవాధిపతి అయిన దేవుడి దగ్గరికి మనకి మార్గాన్ని సరళం చేసిండు. ఎందుకు అనంటే ఆయన మంచి కాపరి. ఆయన ఎలాంటి వాడు అంటే చెప్పండి, మంచి కాపరి. 10వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే, 10వ అధ్యాయం 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని. యోహాను చెప్తున్న సాక్ష్యం ఏంటంటే యేసు క్రీస్తు గొర్రెలకు, అందరూ చెప్పండి, మంచి కాపరి. ఆయనంత మంచితనం, ఆయనంత జాలితనము లేకపోతే కేసర్లో ఒక్కడు ఉండడు, చెప్పే నేను కూడా ఉండను. ఆయన ఎంత మంచి కాపరి అనంటే గొర్రెల కొరకు పైన చెప్పాడు, గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టేంత మంచి కాపరి. ఇందాకలా చెప్పిన కెరూబులు ప్రాణం తీసేవాళ్ళు తప్ప ప్రాణాన్ని పెట్టేవాళ్ళు కాదు. అంతే అగ్ని జ్వాలామయుడైన యేసుక్రీస్తు ప్రభు, దేవుని దూతల చేత మోయబడుతున్న ప్రభు, దేవుని దూతల చేత ఆరాధించబడుతున్న ప్రభు, సమస్తాన్ని విడిచిపెట్టి ఏమీ చేతగాని వాడుగా తొట్టులో పడుకోవటానికి కారణం ఏంటి తెలుసా? ఆయన మంచితనం. ఆ మంచితనం లేకపోతే నేనేంటి, ఎంత పెద్దవాడిని ఏంటి, నేను భూమి మీదకి రావాలి, ఎందుకు రావాలి అనుకుంటే ఈరోజు మనకి రక్షణ వచ్చేది కాదు, పరలోకానికి మనం ఒక్కళ్ళు కూడా వెళ్ళేవాళ్ళం కాదు. ఆ జీవవృక్షానికి మార్గం ఇప్పటికీ క్లోజ్డ్గా ఉండేది. దాన్ని తెరవగలిగిన వాడు, తెరిచి ఇంకా ఇప్పటికీ తెరిచిన వాడు. ఒక రోజున అది మూయబడుతుంది. మరలా సువార్త ఏం చేయబడుతుంది చెప్పండి? మూయబడుతుంది. వాక్యం ఏం చేయబడుతుంది? మూయబడుతుంది. ఆ మూయబడక మునిపే మనము ఈ మార్గంలోనికి ప్రవేశించడానికి మనల్ని ఎంచుకున్న ఆయన ఎవరు అనంటే ఆయన గొర్రెల మంచి కాపరి. అందరూ చెప్పండి, ఎలాంటి కాపరి అంటే ఆయన మంచి కాపరి. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. మరొక భక్తుడు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక. ఈ స్టోరీ అంతా, ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి ఎక్కువ నేను జ్ఞాపకం చేయను, జాగ్రత్తగా వినండి. 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో మనం చదివితే, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించచ్చు. జాగ్రత్తగా ఉండి. ఎలాంటి కాపరి అంటే గొప్ప కాపరి. ఇంకా ఎవడు ప్రభువుతో కాపరత్వంలో సమానమైన వాడు లేదు. పరిశుద్ధతను కాపాడుకునేవాడు, అగ్నిని కాపాడుకునేవాడు, మంచితనాన్ని కాపాడుకునేవాడు, కృపా సత్యము రెండింటిని మెయింటైన్ చేయగలిగిన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఈయన ఎలాంటి కాపరి అంటే గొర్రెల గొప్ప కాపరి, ద గ్రేటెస్ట్ మైటీ షెపర్డ్. ఈయనకన్నా గొప్ప కాపరి భూమి మీద ఎవడు కనపడడు, ఎప్పుడు వినపడడు, ఏ హృదయానికి గోచరము కాడు. ఈయన ఎవరు అని పౌలు గారిని అడిగితే పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే గొర్రెల గొప్ప కాపరి. యోహాను భక్తుడు ఏమని చెప్పిండు? ఆయన మంచి కాపరి. మరొక పిల్లరుగా పిలువబడుతున్న యాకోబు ఏం చెప్తున్నాడు అని మనం పేతురు ఏం చెప్తున్నాడు అని ఆలోచన చేస్తే, పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చూడండి, 4వ వచనం, 5వ అధ్యాయం 4వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 5:4 వచనంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రధాన కాపరి ప్రత్యక్షమగునప్పుడు, ఏ కాపరి అనంటే చెప్పండి? ఈయన మాత్రమే వాడబారిన కిరీటాన్ని మనకి పెట్టగలిగిన వాడు, ఈయన మాత్రమే కిరీటాన్ని మనకు ధరింపజేయగలిగిన వాడు. ఈయన ఎలాంటి వాడు అని అంటే మంచి కాపరి మాత్రమే కాదు, గొప్ప కాపరి మాత్రమే కాదు, ఈయన ప్రధాన కాపరి, చీఫ్ షెపర్డ్. ఈయనకి మించిన మంచి కాపరి, గొర్రెల కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి అని అంటే మిగిలిన వాళ్ళందరం మనమంతా ఎవరో సపోర్ట్ కాపర్లు. మనమంతా అంతకుముందు ఏమని చెప్తుందంటే 5వ అధ్యాయం మొదటి వచనంలో, తోటి పెద్దను, మీలో ఉన్న పెద్దలను నేనేం చేస్తానంటే హెచ్చరించుతున్నాను. ఆయన పెద్ద అయితే పేతురు గారు, మిగిలిన వాళ్ళందరూ సేవకులందరినీ, అలాగే ఆయన ప్రధాన కాపరి అయితే మనము ఆయనతో నడిచి వెంబడించే తోటి కాపర్లం. కాబట్టి ఆయనే మనకు ప్రధాన కాపరి. ఇదే పేతురు భక్తులు మరొక మాటను కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇందాక మొదటి వర్తమానంలో ఇస్సాకన్న చెప్తూ, ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే ఆత్మల రక్షణ కొరకు వచ్చాడు. మిగిలిన కాపర్లందరికీ ఉన్న వ్యత్యాసానికి ఈయనకున్న వ్యత్యాసం ఏంటి తెలుసా? మనం మనుషుల్ని కాసే కాపర్లు,
అంతేనా? కానీ ఈయన ఎవరు అని అంటే 2వ అధ్యాయం చివరి వచనంలో 25వ వచనంలో రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2:25, మీరు గొర్రెల వరే దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల ఈ టైటిల్ ఇంకెవరికి లేదు. ఎవరు కాపరంటే చెప్పండి? ఈయన ఆత్మల కాపరియు అధ్యక్షుడునయ్యి ఆయన వైపుకు మళ్ళీ ఉన్నాడు. ఈయన మన ఆత్మలన్నిటిని, ఆత్మల రక్షణ కొరకే సమస్తాన్ని విడిచిపెట్టి, వైభోగాన్ని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, మాధుర్యాన్ని విడిచిపెట్టి, దేవుని దూతలను, కెరాబులను, శరాపులను, ప్రధాన దూతలను, సపోర్టివ్గా ఉన్న అన్ని రకాల ఏంజల్స్ని ఆయన విడిచిపెట్టి ఎందుకు మన మధ్యలోనికి వచ్చాడు తెలుసా? మనం పరలోకానికి చేర్చడానికి. ఆయన కాపరిగా రాకపోతే మనం ఎన్నడూ బ్రతికే వాళ్ళం కాదు. ఆయన ఏ కాపరిగా వచ్చాడు అని అంటే దావీదు భక్తులు చెప్పినట్లుగా ఆయన కాపరి కదా, గొర్రెల కాపరి కదా. ఆయన ఏం చెప్తుండో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎక్కడ ఆయన నన్ను కాపాడగలడంటే గాఢాంధకారపు లోయల్లో. వాస్తవానికి గాఢాంధకారము అనేది కాదు, మరణాంధకారపు లోయల్లో, ద షాడో ఆఫ్ డెత్ ఆఫ్. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ షాడో అనే మాట తెలుగులో ఛాయ అన్న మాట ఎక్కువ రాయాల, నీడ అన్న మాట రాయాల. మరణం ఎప్పుడు నీడలాగా మనల్ని వెంటాడుతూ ఉంటే ఆ నీడను నీడలాగా లేకుండా చేయగలిగిన వెలుగు ఎవరు అని అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. నీడ కూడా కనపడదు. కొన్నిసార్లు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీడే కమ్మేసిద్దేమో అనుకుంటాం. నీడను కూడా తీసివేయగలిగిన ప్రకాశమానమైన వెలుగుని ఆయన మన జీవితాల్లో నింపగలడు. ఈ గొర్రెల కాపర దగ్గరికి, మన ఆత్మలను రక్షించి కాపర దగ్గరికి, నిన్ను బాధలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నిటినీ తెలిసిన నిన్ను మోసే, నిన్ను ఎత్తుకొని పాలిచ్చి పెంచే ఈ కాపర దగ్గరికి ఈ రాత్రి రాగలిగితే, ఈ గొర్రెల కాపరులు వచ్చారు. ఇదిగో పరలోకం నుండి ఈ పరిశుద్ధతను కాపాడే కాపరులు వచ్చారు. ఇంకా యేసుక్రీస్తు కాపరి వచ్చాడు. ఓ మనుషులారా, గొర్రెల వరకు మనం ఉంటే ప్రభు దగ్గర రావడానికి, మనసున్న మనుషులంగా మనం ఉంటే, ఆ ప్రభువుని ఆశ్రయించడానికి సమయం ఉంటే ఈ రాత్రికాల సమయంలో మన జీవితాలు ప్రభువుకి అప్పగించుకుందండి. ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తుకి మన జీవితాలను అప్పగించుకుందండి. దేవుడి మాటలను దీవించునుగాక.